అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. 2014 తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి వచ్చింది. 10 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు అలాగే జాతీయ పార్టీలకు చెమటలు పట్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఒక్కసారి అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాటిని ఖండిస్తున్నా కానీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా మీడియాలో సీనియర్ జర్నలిస్టులు సైతం అది నిజమన్నట్లు చూపిస్తున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడం ఖాయమని బలంగా చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం అలాంటి పరిస్థితి లేనే లేదు. తెలంగాణ అనే చరిత్ర ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తెలంగాణ గడ్డపై అని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ అవసరం కాంగ్రెస్కే ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుండి వచ్చారు కాబట్టి బీజేపీలోకి పోతారని అంటున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఆయన కాంగ్రెస్లోకి వెళ్తున్నారా అని కేటీఆర్ కామెంట్స్కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు అవినీతి కుటుంబ పార్టీలు అని విమర్శించారు. ఈ రెండు పార్టీలు తప్పక కలుస్తాయన్నారు. లేకుంటే ఈ పార్టీకి కేసీఆర్ని జైల్లో వేయాలి కదా అని ప్రశ్నించారు. ఇరు పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకునే విషయంలో మాట ముచ్చట అంతా పూర్తయిందని, ఇక చేరికలు మాత్రమే మిగిలాయని జోస్యం చెప్పారు. అందువల్లే ఫోన్ ట్యాపింగ్ కేసు ఆటకెక్కింది. కాళేశ్వరం అడ్రస్ లేకుండా పోయింది. డ్రగ్స్ కేసు సైలెంట్ అయ్యింది. ల్యాండ్ శాండ్ స్కాములన్నీ మరుగున పడ్డాయన్నారు. ఓ మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమన్నారు. అలాగే రైతు రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు న్యాయం చేశామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై శ్వేతాపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి కావాల్సి ఉంది వివరాలు బయట పెట్టాలన్నారు. నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్డు మీదకు వస్తారని ఆయన ప్రశ్నించారు.